హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. నా పేరు సాయి తేజ అండి. చాలామంది యూరోపియన్ కంట్రీస్ విజిట్ వీసా అప్లై చేసుకోవటం ఎలా సార్? ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మాకు విజిట్ వీసాస్ రిజెక్షన్స్ వస్తున్నాయి, మాకు వీసా అప్రూవల్ అవ్వట్లేదు, మేము అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కానీ మాకు వీసా రావట్లేదు. చాలామంది మమ్మల్ని కాల్ చేసి అడుగుతున్నారండి. ప్రెజెంట్ విజిట్ వీసా అప్లై చేసుకోవటం చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. కానీ సక్సెస్ రేట్ రావటానికి మనం కొన్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే బయట కొన్ని ఏజెన్సీస్ దీని మీద ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి అండ్ ఫేక్ డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే విజిట్ వీసాస్ రిజెక్ట్ అవుతున్నాయి. సో మనల్ని చాలామంది క్వశ్చన్ చేయటం వల్ల మనం ఈ వీడియో చేస్తున్నామండి. ఈ వీడియోలో చూసిన తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మీ ప్రతి కామెంట్కి మేము రిప్లై ఇస్తాము. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేద్దామండి. ఇప్పుడు విజిట్ వీసా అప్లై చేసుకోవచ్చా, అప్లై చేసుకుంటే ఏ కంట్రీకి అప్లై చేసుకోవచ్చు, ఇలా నన్ను చాలామంది అడుగుతున్నారు. సార్, మీరు ఒక యూరోపియన్ కంట్రీకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బెస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. అంటే లాస్ట్ 3 months నుంచి ఏ కంట్రీకి ఎక్కువ అప్రూవల్ రేట్ ఉందో చూసుకుని ఆ కంట్రీకి అప్లై చేసుకోవడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోండి. ఎందుకంటే మీకు ఏ సెంజన్ వీసా వచ్చినా కూడా మీరు మిగతా సెంజన్ ఏరియాస్ కవర్ చేయొచ్చు. కాబట్టి ఏ కంట్రీకి ఎక్కువగా అప్రూవల్ రేట్ ఉందో ఆ కంట్రీని చూస్ చేసుకోండి. సెకండ్లీ, డాక్యుమెంట్స్. బయట కొంతమంది వితౌట్ డాక్యుమెంట్స్ అని చెప్పి చేస్తున్నారు, కానీ అన్ని డాక్యుమెంట్స్ ఉంటే మీ ప్రొఫైల్ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. సో డాక్యుమెంట్స్ ఏమి ఉంటాయో ఫస్ట్ అవి అరేంజ్ చేసుకోండి. లేని డాక్యుమెంట్స్ కూడా ఎలా అరేంజ్ చేసుకోవాలో కూడా మీకు ఐడియా కావాలంటే మాత్రం మనం రీచ్ అవ్వండి, నేను వాటికి కూడా హెల్ప్ చేస్తాను. సో అలా మనం అన్ని డాక్యుమెంట్స్ కానీ అరేంజ్ చేసుకుని మనం అప్లై చేయగలిగితే మాత్రం మనకి సక్సెస్ రేట్ ఎక్కువ వస్తుంది. థర్డ్లీ, మన ఒక కవర్ లెటర్ అండ్ ఐటనరీ. దీని గురించి చాలా మందికి నాలెడ్జ్ చాలా తక్కువ అండి. కవర్ లెటర్ అని కానీ గూగుల్లో సెర్చ్ చేసేసేసి ఒక పీడిఎఫ్ కింద డౌన్లోడ్ చేసేసి సబ్మిట్ చేస్తున్నారు. అలా సబ్మిట్ చేస్తే అండి అసలు మీ విజిట్ వీసా అప్రూవల్ కోసం మీరు వెయిట్ చేయాల్సిన పనే లేదు, డైరెక్ట్ రిజెక్ట్ అయ్యి. సో అలా మాత్రం చేయకండి. కవర్ లెటర్, ఐటనరీ అనేది కూడా సపరేట్గా రాపించుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు సక్సెస్ ఛాన్సెస్ పెరుగుతాయి. మీ కవర్ లెటర్ చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. మనం ఇండియాలో రాసినట్టుగా ఊరికే రాసేస్తే మాత్రం మనకి పని అవ్వదు. చాలా ప్రొఫెషనల్గా ఉంటే మాత్రం మనకి సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థర్డ్లీ, మీ డాక్యుమెంట్స్ అరేంజ్ చేస్తే దాంట్లో మెయిన్ వచ్చేప్పటికి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అండి. ఎంత మెయింటైన్ చేయాలి, దాన్ని ఎలా డిస్ప్లే చేయాలో కూడా మీరు బాగా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆ డిస్ప్లే అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సెంజన్ ఏరియాలో 100% ఇప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూ అవ్వట్లేదు, డైరెక్ట్ సబ్మిషనే. కాబట్టి సబ్మిషన్లో డిస్క్రిప్షన్లో కూడా మనం దీన్ని ఎక్కడ హైలైట్ చేయాలో మీకు ఐడియా ఉండాలి. ఒకవేళ ఇది ఐడియా లేకపోయినా కూడా మీ వీసా అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అలానే మీకు కానీ ఏదైనా సెంజన్ ఏరియాకి అప్లై చేయాలి అనుకుంటే మాత్రం కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అలానే మా సర్వీస్ ఫీజు ఎంత అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒకవేళ మా సర్వీస్ నచ్చితేనే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అంటే మా సర్వీస్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే అవుతేనే ప్రాసెస్ స్టార్ట్ చేయండి. కానీ మీరు వెళ్ళి ఫేక్ ఏజెన్సీస్ చేతిలో మాత్రం పడకండి. ఎందుకంటే బయట చాలా ఫేక్ ఏజెన్సీస్ నడుస్తున్నాయి. ప్రొఫైల్ చేయటం వాళ్ళకి చాలా ఈజీ అని చెప్పేసి డాక్యుమెంట్స్ జస్ట్ ఎడిట్ చేసిస్తున్నారు. అలా మాత్రం మీరు అప్లై చేసుకుంటే మాత్రం మీ వీసా రిజెక్ట్ అయిపోతుందండి. మీ అమౌంట్కి యూజ్ ఉండదు. కొంచెం గట్టిగా ట్రై చేస్తే 75% సక్సెస్ ఉన్నాయండి కొన్ని కంట్రీస్కి. ఆ కంట్రీస్ కానీ ట్రై చేసుకుంటే మీ యొక్క యూరోపియన్ డ్రీమ్ అనేది అచీవ్ అవుతుంది. ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా ప్లాన్స్ ఉంటే అవి నెక్స్ట్ సినారియో. కానీ ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్తాకి మాత్రం మీ యూరోపియన్ డ్రీమ్ అచీవ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ.